హాయ్ అండి, వెల్కమ్ టు అడ్వెంట్ 30. డే 2లో భాగంగా మనం వినబోయే కథ చాలా ఆసక్తికరమైన క్రిస్మస్ కథ. ప్రపంచంలో జనాలు ఎంతో ఆనందంగా సంతోషంగా క్రిస్మస్ పండుగను సెలబ్రేట్ చేస్తారో చూపించే ఒక చిన్న కానుక కథ. అది ఏమిటంటే క్రిస్మస్ క్రాకర్. క్రిస్మస్ క్రాకర్ గురించి ఎప్పుడైనా విన్నారా? వింటే కామెంట్ చేయండి. మా సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటే క్రొత్త వాళ్ళు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగనే బెల్ ఐకాన్ను ఆన్లో ఉంచుకోండి. వీడియోని లైక్ చేయండి, మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. హాయ్, వెల్కమ్ టు ఆది ప్రేమ. ప్రతి పండుగకు ఈ రోజుల్లో క్రాకర్స్ను కాల్చడం ఒక సాంప్రదాయంగా మారిపోయింది. కానీ 160 సంవత్సరాల క్రితమే ఇంగ్లాండ్లో క్రిస్మస్ వేడుకల్లో క్రిస్మస్ క్రాకర్లు అనేవి ఒక ప్రత్యేకమైన మూమెంట్ని క్రియేట్ చేసేవి. క్రాకర్స్ అంటేనే శబ్దాలు చేస్తూ ఆకాశంలో భూమి మీద వెలిగించేవిగా ఉంటాయి. క్రిస్మస్ క్రాకర్స్ మాత్రం అలా కాదు. ఇవి రంగురంగుల కాగితాలతో చుట్టబడిన కార్డుబోర్డు గొట్టాలు. అది ఒక చాక్లెట్ ఆకారంలో ఉంటుంది. అది ఇరువైపులా ఇద్దరు పట్టుకొని లాగినప్పుడు టప్ అనే ఒక పెద్ద శబ్దంతో తెరుచుకుంటాయి. అందులో ఒక చిన్న బొమ్మ, ఒక పేపర్ టోపీ మరియు ఒక జోక్ లేదా నోట్ ఉంటుంది. దానిని మనందరం చూస్తుంటాం. నేను మాత్రం ఒక పెద్ద చాక్లెట్ ఏమో బయట దేశాల వాళ్ళు ఇలా పెద్ద పెద్ద చాక్లెట్లు ఇస్తారేమో అనుకునేవాడిని. మీరు కూడా అలా అనుకున్నారా? కానీ ఈ ఆలోచన ఎలా వచ్చింది, ఎవరు ఆవిష్కరించారు తెలుసుకుందామా? 1844లో ఒక ఇంగ్లీష్ మిఠాయిల వ్యాపారి థామస్ స్మిత్ ప్యారిస్కు వెళ్ళారు. అక్కడ చాక్లెట్ను అందంగా టిష్యూ పేపర్లో చుట్టి అమ్ముతున్న దృశ్యం చూసి ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. నేను కూడా ఇలాంటి వ్యాపారం చేస్తే బాగుండు అని అప్పటి నుండి తాను కూడా అలా చేసి ఇంగ్లాండ్లో అమ్మటం ప్రారంభించారు. కానీ అమ్మకాలు అంతగా జరగలేదు. అప్పుడు ఆయన ఒక రాత్రి కట్టెల పొయ్యి దగ్గర కూర్చున్నప్పుడు బొగ్గులు పొయ్యిలో పడినప్పుడు వచ్చే పటాస్ వంటి సౌండ్ చూసి ఆయనకు ఒక ఐడియా వచ్చింది. ఈ స్వీట్ల ప్యాకెట్ ఓపెన్ చేసే సమయంలో ఒక పాప్ సౌండ్ వస్తే ఎలా ఉంటుంది అని అలా క్రిస్మస్ క్రాకర్ పుట్టింది. 1846లో స్మిత్ దీన్ని క్రిస్మస్ వినోదంగా మార్కెట్లో పెట్టారు. ప్రజలు ఎంతో ఇష్టపడి కొనడం ప్రారంభించారు. ఇలా ఇంగ్లాండ్లో ఒక కొత్త క్రిస్మస్ సంప్రదాయం వెలిసింది. తర్వాత క్రాకర్లలో పూలు, పరిమళాలు, జపాన్ బొమ్మలు, చిన్న మ్యాజిక్ టాయ్స్, గేమ్స్, పజిల్స్ వంటి ఎన్నో వస్తువులు పెట్టడం మొదలైంది. ఇదేనండి క్రిస్మస్ క్రాకర్స్ యొక్క అద్భుతమైన కథ.